నల్లమల కొండలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఎండలను సైతం లెక్క చేయకుండా ఓం నమ శివాయ అంటూ భక్తులు శ్రీశైల క్షేత్రానికి కాలినడకన పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. ఆదుకో శివయ్య అంటూ భక్తులు నల్లమల అటవీ మార్గం నుంచి శ్రీశైలానికి చేరుకుంటున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రానికి పాదయాత్రగా వెళ్లడం జీవితంలోనే మరిచిపోలేని మజిలీ అన్నది భక్తుల భావన. అందుకే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో జిల్లా నలుమూలల నుంచి శ్రీశైలానికి భక్తులు పాదయాత్రగా తరలివస్తున్నారు. కొందరు ఏకంగా తమ స్వగ్రామాల నుంచే నేరుగా శ్రీశైలానికి కాలినడకన వెళ్తుండగా మరికొంతమంది భక్తులు పంట పొలాల గుండా అటవీ మార్గంలో ప్రయాణం సాగిస్తున్నారు. కాలినడకన తరలి వెళ్లే భక్తులు దారి పొడవునా ఆచారాలు పాటిస్తూ తమ యాత్రను కొనసాగిస్తున్నారు. వెంకటాపురం నుంచి పాదయాత్ర కొనసాగించే భక్తులు తొలుత గోసాయికట్ట ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత నాగలూటి వీరభద్ర స్వామిని దర్శించుకుని మెట్ల మార్గం గుండా బయలుదేరతారు. అక్కడి నుంచి దామర్లకుంట మీదుగా పెచ్చెరువుకు చేరుకొని అటు నుంచి వెళ్లే క్రమంలో కోర్కెల కొండకు వెళ్తారు. సంతానం కోసం చెట్లకు ఊయలు కట్టడం, సొంతింటి కలలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ ఒకదానిపై ఒకటి రాళ్లను అమర్చి కోరికలు కోరుకుంటారు భక్తజనం. అక్కడి నుంచి సీతమ్మ బావిని సందర్శించి ఆ తర్వాత భీముని కొలనకు చేరుకుని అక్కడ భీముడి విగ్రహాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత కైలాస ద్వారాన్ని చేరుకున్న అనంతరం హటకేశ్వర ఆలయాన్ని, సాక్షి గణపతిని దర్శించుకుని మల్లన్న సన్నిధికి చేరుకుంటారు. ఎండలకు కొంతమంది భక్తుల కాళ్లకు బొబ్బలు వస్తున్నాయి. అయినప్పటికీ మదినిండా మల్లన్ను తలుచుకుంటూ అడుగులు అడుగులు వేస్తున్నారు. సాధారణ భక్తులతో పాటు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కూడా నల్లమల అటవీ ప్రాంతం గుండా పాదయాత్ర ద్వారా శ్రీశైలానికి బయలుదేరారు. కాలినడకన వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని అధికారులు వెంకటాపురం నుంచి కైలాస ద్వారం వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆహారం, మంచినీటి వసతి సౌకర్యాలు కల్పించారు. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు, కొంతమంది భక్తులు మార్గ మధ్యలో అక్కడక్కడ శివస్వాములతో పాటు సాధారణ భక్తులకు కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద అత్యంత భక్తి శ్రద్ధలతో కాలినడకన వెళ్లడం జీవితంలో మరచిపోలేని అనుభూతి అని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేము ఇది 12వ సంవత్సరం రావట్టి మధ్యలో మాకు మెడిసిన్, ఫుడ్, వాటర్ బాటిల్స్ అక్కడక్కడ దొరికినాయి. కష్టం ఏం లేదు, ఈజీగా రావచ్చు. మేము ఇంకా శివరాత్రి వరకు ఉండి వెళ్ళిపోతాము. కొంచెం స్టార్టింగ్లో కష్టం అనిపిస్తుంది, తర్వాత బాగానే ఉంది. ఈ భీమునికొలను ఒకటే కొద్దిగా కష్టంగా ఉంది, ఇంకా నిదానంగా ఎక్కేసి వచ్చినాము. బ్రహ్మోత్సవాల సందర్భంగా
దేవస్థానం వాళ్ళు మంచి సౌకర్యాలు చేసినారు. ఎటువంటి ఇబ్బందులు లేవు భక్తులకు. హ్యాపీగా వస్తున్నారు, హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. అన్నదాన సత్రం, అన్నదానం కానీ, నీళ్ళ సౌకర్యం కానీ అన్నిటికీ సౌకర్యంగా ఉంది సార్. శివరాత్రి పాదయాత్ర ఇప్పటికి నేను 30 సార్లు అయింటుంది. కార్తీక మాసంలోన ఇప్పుడు వస్తున్నాను. కార్తీక మాసంలో ఏమి ఉండదు, కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా భోజనాలు కానీ, వైద్య సిబ్బంది కానీ, మెడిసిన్స్ కానీ ఏమీ ఇబ్బంది లేదు. ఎక్కడన్నా వాటర్ కానీ ట్రాక్టర్తో తోలి ట్రాక్టర్లతో సదుపాయం చేస్తున్నారు. శివభక్తులకు కానీ, నడిచి వచ్చే వాళ్ళకి కానీ, ఎవరికి కానీ ఎటువంటి ఏ ఆటంకాలు లేకున్నట్ల అన్ని సౌకర్యాలు బాగా చూసుకుంటున్నారు.